మరుక్షణం పూణే కేతన్ అగర్వాల్ కేసులో మరొక బిగ్ ట్విస్ట్ నెలకొంది. కేతన్ అగర్వాల్ తన మరణం వెనక బ్లాక్మెయిల్ కోణాన్ని కూడా ఇప్పుడు బయటపెట్టారు పోలీసులు. సియా గోయల్ ని ప్రియుడు చేతన్ చౌదరి బ్లాక్మెయిల్ చేశాడంట. సియా చేతన్ల మధ్య జరిగినటువంటి కాల్ రికార్డింగ్స్ ని, ప్రైవేట్ మెసేజ్లని ప్రస్తుతానికి పోలీసులు విశ్లేషిస్తున్నారు. తన మాట వినకపోతే తన ఇద్దరి మధ్య రిలేషన్షిప్ విషయాన్ని బయట పెడతానని చెప్పి చేతన్ బ్లాక్మెయిల్ చేశాడంట. అంతేకాదు చేతన్ని చంపేందుకు జరిగినటువంటి ఫస్ట్ అటెంప్ట్ కూడా దాన్ని సైతం బయట పెడతానని చెప్పి చేతన్ బ్లాక్మెయిల్ చేశాడు. సో కేతన్ని చంపేందుకు చేసినటువంటి ఫస్ట్ అటెంప్ట్ని కూడా బయట పెడతానని చెప్పి అటు చేతన్ చెప్పడంతో కొంత భయపడిపోయింది సియా గోయల్. ఇకపోతే మొదట సియాతో కలిసి పారిపోవాలనుకొని ప్లాన్ చేశారంట తన బాయ్ ఫ్రెండ్ చేతన్. ఇక్కడ అర్థం చేసుకోవచ్చు, కేతన్ చేతన్ కొంత సిమిలర్గా ఉన్నా కూడా కేతన్ని చంపడానికి ముందుగా వేసినటువంటి ప్లాన్ని బయటపడతానని చెప్పి చేతన్ బ్లాక్మెయిల్ చేశాడు సియాని. మొదట వీళ్ళ ప్లాన్ ఏంటంటే, చేతన్ అంటే సియా గోయల్ యొక్క బాయ్ ఫ్రెండ్, ఎలాగైనా సరే పారిపోవాలి బయటికి అని ప్లాన్ వేశాడు. కానీ ఎప్పుడైతే ఇటు కేతన్ యొక్క ఆస్తి వివరాలు, తనకు సంబంధించిన సంపద, హోదా అన్నీ చూసిన తర్వాత చేతన్ ఏం చేశాడంటే, సరే పర్లేదు, నేను ఇలా కూడా తను ప్రేమించాను, తనతో రిలేషన్షిప్లో ఉన్నాను, పెళ్లి చేసుకున్న తర్వాత ఆ డబ్బు మొత్తం అనుభవిద్దాం, అప్పుడు చంపేద్దాం అనుకున్నారంట. అంటే కేతన్ని పెళ్లి చేసుకున్న తర్వాత సియా గోయల్కి ఆ కేతన్ ఆస్తి మొత్తం వస్తుంది. అప్పుడు కేతన్ని చంపేస్తే సియా గోయల్ ద్వారా ఆస్తి మొత్తం చేతన్ అనుభవించవచ్చు. ఇది కూడా స్కెచ్ చేశాడంట. అయితే కేతన్ను చంపేసిన తర్వాత మొత్తం అనుభవించాలని ఆలోచించినటువంటి చేతన్ ఎలాగైనా సరే ఇక ఆల్రెడీ అప్పటికే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు విత్డ్రా చేసింది సియా గోయల్. చాలా మొత్తం డబ్బులు తీసుకొని చేతన్కి ఇచ్చింది. కొన్ని రోజుల ముందు నుంచి కంటిన్యూస్గా విత్డ్రా చేస్తాం డబ్బులన్నీ కూడా. అటు కేతన్ ఇచ్చిన డబ్బులు కానీ, తన వ్యక్తిగతంగా తన దగ్గర ఉన్న డబ్బులు కానీ ప్రతిదీ ఇస్తూనే ఉంది. ఇలా ఆ మొత్తం డేటాని ప్రజెంట్ పోలీసులు వెలికితీస్తున్నారు. జూన్ 14న మొదటిసారిగా లోగఢ్ ఫోర్ట్ దగ్గర నుంచి, అంత ఎత్తైనటువంటి ఆ ప్రాంతం నుంచి ఇక్కడ కనబడుతున్నటువంటి ఈ అమ్మాయే సియా గోయల్ కేతన్ని తోసేసింది. కేతన్ ఓ బండరాయిని పట్టుకొని హోల్డ్ చేసి, ఓ చెట్టు పొదను పట్టుకొని హోల్డ్ చేసి మెల్లిగా మళ్ళీ పైకి వచ్చేసరికల్లా, నాన్న నీకు పాము వచ్చింది, పాము కాటేస్తుందని నేను కంగారులో తోసేసాను నాన్న అని చెప్పి గట్టిగా హగ్గిచ్చిందట. కథం అయిపోయిగా ఆ అనుమానాలు మొత్తం కూడా కేతన్ పక్కన పెట్టేసిండు. రెండో ప్రయత్నంలో కేతన్ని లోయలోకి నెట్టేసి ఇద్దరు కూడా తమ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసి డైరెక్ట్గా చంపేశారు. ఇక సి ప్లాన్ అమలు చేసి, మొదట ఏ ప్లాన్, బి ప్లాన్, సి ప్లాన్ రకరకాలుగా ఉన్నాయి. ఇట్లా అమలు చేసి సియా ఫోటో తీస్తుండగా తన కాబోయే భర్త పడిపోయాడంటూ కట్టుకదలే ప్రయత్నం చేసింది. కానీ పోలీసుల విచారణలో చాలా విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. చేతన్, సియా ఇద్దరు ఎదురుగా కూర్చోబెట్టి విచారించారు పోలీసులు. ఇద్దరు ఒకరిపై ఒకరు నిందలు వేసుకున్నట్టుగా సమాచారం. నాకు తెలియదు, ఈ అమ్మాయి చేయడం మూలంగానే నేను చంపేశాను, వాడంటే లేదు ఈ అమ్మాయి చేయడం మూలంగానే నేను చంపేశానని చెప్పి, లేదు ఈ అబ్బాయి చేయడం మూలంగా చంపేశానని చెప్పి సియా చెప్పడం. పైన మీరు చూడవచ్చు, ఘటనకు ముందు రోజు చేతన్ మరియు సియా ఇద్దరు ఆ లోగఢ్ ఫోర్ట్ అంతా కలిదిరిగారు. అక్కడ మొత్తం తిరుగుతూ ఎక్కడెక్కడ సీసీటీవీ కెమెరాస్ లేవు, బ్లాక్ స్పాట్స్ అంటే సీసీటీవీ కెమెరా లేనటువంటి ఆ ప్రాంతాలు బ్లాక్ స్పాట్గా మనం చెప్పొచ్చు. సో బ్లాక్ స్పాట్స్ ఎక్కడున్నాయి, ఆ బ్లాక్ స్పాట్ దగ్గర ఎలా మనం కేతన్ని హతమార్చగలం, ఇవాళ అన్ని స్కెచ్ వేస్తూ మొత్తం కలియ తిరిగి పక్కా ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. ఇక్కడ ఫోటోలో చూడొచ్చు, ఈ హెడ్సెట్ పెట్టుకొని, ఒక హుడీ వేసుకొని, ఫేస్కి మాస్క్, పైన క్యాప్, కింద షార్ట్ షూస్, ఇందులో ఇక్కడ సర్కిల్లో కనిపించే వ్యక్తి చేతన్. వీడు అదే రోజున, ఏ రోజైతే కేతన్ మరణించాడో అదే రోజున ఆ లోగఢ్ ఫోర్ట్ దగ్గర రికార్డ్ అయినటువంటి సీసీటీవీ విజువల్స్ ఇవన్నీ కూడా. అయితే ఒకసారి సియా గోయల్ పేరెంట్స్ మాట్లాడుతున్నారు. ఇంటర్నేషనల్ లెవెల్లో జరుగుతున్న చర్చ కాబట్టి ఇది ఎందుకైనా మాట్లాడుతున్నా, డైరెక్ట్గా ఇంతలా ప్రేమించి తన కాబోయే భర్తని ఎన్ని గిఫ్ట్లు, ఎన్ని రకాలుగా మాటలు, ఇంతలా ప్రేమించినటువంటి ఒక అబ్బాయి ఇప్పుడు అదే ప్రేమ చాటున ఉన్నటువంటి ఒక బిగ్గెస్ట్ డిజాస్టర్ కారణంగా, ఆ అమ్మాయి చేసినటువంటి మోసం కారణంగా చనిపోయిన సంఘటన కాబట్టి ఇప్పుడు ఇంటర్నేషనల్ చర్చ జరుగుతోంది. ఒకసారి సియా గోయల్ పేరెంట్స్ మాట్లాడుకొచ్చారు, వారు ఏం మాట్లాడారో చూద్దాం. यह मामला सुन के मुझे इतना शौक लगा कि ये कैसे हो गया और क्या मेरा दिमाग में ऐसे हुआ कि क्या हो गया करके। जितना दुख उन्हें है केतन जी का, आज उससे ज्यादा दुख मुझे है
कि एक नहीं दो परिवार डिस्टर्ब हो गए हैं। दोनों परिवारों में केतन जी भी इतने अच्छे थे, अगर किसी का इसमें दोष हो तो उसे सख्त से सख्त सजा होनी चाहिए, चाहे उसमें मेरी बेटी भी हो। अगर मेरी बेटी का दोष निकले तो जहां से केतन जी को गिराया गया या जो गिरे हैं वहां से ही उस दोषी को गिराया जाए। जी मुझे बहुत दुख है, बहुत पीड़ा है, पर ठीक है उन्होंने बोले दोषी है, दोषी अगर करार होता है तो जो दोषी को सजा होनी चाहिए वो उसे देनी चाहिए। सिया और केतन जी की शादी के लिए परिवार में इतनी उम्मीदें थी, बहुत उम्मीदें थी, बहुत लगाव था। सामने वाली फैमिली भी बहुत लगाव से, बहुत प्यार से सिया को रखते थे और हम भी बहुत अच्छे से कर रहे थे। सब फंक्शन अच्छा हो रहा था। उन्होंने उनका बर्थडे सेलिब्रेशन के लिए भी बहुत प्रोग्राम किए थे। अगर हमें कुछ लगता था कि सिया का कुछ प्रॉब्लम हो रहा है या केतन जी से बात नहीं कर पा रही है तो उन्होंने हमसे डिस्कस करना था कि सिया का केतन जी का कुछ प्रॉब्लम चल रहा है, बच्चों में आपस में मनमुटाव हो रहा है, बच्चे बात नहीं कर रहे। पर उनके यहाँ से कोई मुझे रिएक्शन नहीं आया और ना ही मुझे कुछ लगा कि मेरी बेटी प्यार नहीं करती या क्या है। वो दोनों बच्चे बहुत प्यार से, बहुत अच्छे से रहते थे। सिया ने कुछ भी ड्रिंक्स करती नहीं थी, कुछ भी पार्टी वार्टी जाने का तो कुछ वो नहीं था। अगर उनको ये लगा था तो उन्होंने मुझसे या जिसने ये रिश्ता कराया है हमारी ननंद जी और हमारे जिया जी, तो उनसे एक बार पूछ लेना था कि ऐसे ऐसे बच्ची पार्टी जा रही है, ड्रिंक्स कर रही है, तो उन्होंने पूछा क्यों नहीं इस बारे में। आज तक तो 4 महीने तक उसकी बच्ची की बड़ाई ही करते थे, आज ये होने के बाद उन्होंने उसकी बुराई करना चालू की, फर्स्ट टाइम। तो आज तक तो उसकी बड़ाई ही बड़ाई होती थी, ये फर्स्ट टाइम सुने आया है कि वो ड्रिंक करती है या पार्टी जाती है। वो मेरी बेटी ने तो उनसे इतना लगाव और इतना प्रेम करते थे। नहीं, कभी नहीं, पता नहीं लगा है। जब से सगाई हुई थी बच्चों की कोई वो नहीं था। जब भी बात करती थी केतन जी से बात करती थी और सब बच्चों में दोनों में बहुत बॉन्डिंग था। हाँ, तो लोहगढ़ पे जाने के लिए फर्स्ट दिन वीडियो कॉलिंग रात को हुआ था। केतन जी बात कर रहे थे, वीडियो कॉलिंग था। उसकी वीडियो कॉलिंग में उसकी मम्मी बीच में आई है, तो सिया ने बोला कि मम्मी जी, केतन जी कल बोल रहे हैं कि अपने को ट्रैकिंग के लिए जाना है, तो आप उन्हें मना करो, मुझे ट्रैकिंग नहीं जाना है और अगले दिन फंक्शन भी है तो आराम करेंगे करके। तो उन्होंने बोला नहीं बेटा जा। अगर आप ये बात उसकी मोबाइल में चैटिंग में भी है, उसने सब चैट डाले हुए है कि मैं नहीं जाना चाहती हूँ, पर कहते बोले नहीं अपन जाएंगे और अपन चलते हैं करके, तू टेंशन मत ले। ये बात नहीं, ये बात हमें कुछ भी मालूम नहीं था। अगर उसने केतन को बताई है तो केतन ने अपने पेरेंट्स को बताना चाहिए था कि पापा जी, मम्मी जी, ये बात सिया ने मुझे बताई है, तो आपका क्या रिएक्शन है। अगर वो बताते थी, अपने पेरेंट्स को बताता था, तो ये आज नौबत भी आए शायद, मुझे नहीं पता है, पर हमारे तक ये कोई बात नहीं आई। अगर वो लोग बात कर लेते थे तो बच्चों में अंडरस्टँडिंग हो जाती थी। जेव्हा मला ही गोष्ट माहीत पडली, माझ्यावरती एवढा मोठा डोंगर उचलला की मला काही समजून आलं नाही। मी बेशुद्ध पडलो। माझ्या भावानी, मोठ्या भावानी, माझी मिसेसनी लगेच डॉक्टरांना बोलवलं। डॉक्टर आले, डॉक्टरांनी सांगितलं मी रिस्क घेऊ शकत नाही, हे कोमामध्ये पण जाऊ शकतात, ह्यांना इमिजिएटली हॉस्पिटलमध्ये घेऊन जावं।